కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి, శివుడికి ఏమి సమర్పించాలి, పూజ చేసిన పుణ్య ఫలితం దక్కాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవిత్రమైన కార్తీక మాసంలో ఎన్నో పుణ్య ఫలాలను అందిస్తుంది. పరమశివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక చిన్న పుష్పం పెట్టిన సరే అది నేరుగా పరమశివునికి అందుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు బిల్వపత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. అలాగే జిల్లేడు పువ్వులు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి కార్తీక మాసంలో శివుడికి ఏది సమర్పించకపోయినా 3 జిల్లేడు పువ్వును సమర్పిస్తే చాలు, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో చందనం ఒకటి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివునికి గంధాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తూ ఆ శివయ్యను మీ మనసులో తలచుకుంటూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది. శివుడు అభిషేకం ప్రియుడు. చెంబుడు నీళ్లు శివలింగం పైన పోసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే 3 దేవతలకు అభిషేకం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చెంబుడు నీళ్లు పోయాలి. అప్పుడే మీరు చేసిన పాలాభిషేకానికి పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలకు సుమంగళ ప్రాప్తి కలుగుతుంది. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తూ నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఉసిరికాయ మీద నెయ్యి వత్తులు పెట్టి తులసి దగ్గర దీపం వెలిగిస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కోటి జన్మల పుణ్యాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో తులసి పూజ చేస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటారు. పచ్చి కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యిని పోసి 3 వత్తులు వేసి శివపార్వతుల పటం ముందు ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. అంతటి శక్తి నారికేల దీపానికి ఉంటుంది. మాసంలో ఇంట్లో పూజ చేస్తే స్త్రీలు పిండి ప్రమిదలో శివయ్యకు దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదను తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహమవుతుంది. అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. ప్రతి కార్తీక సోమవారం కుదరని వారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే ఖచ్చితంగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఎలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సిరిసంపదలతో జీవిస్తారు. ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు. నీలిరంగులో ఉండే శంకు పుష్పాలని దేవతల పుష్పం అని అంటారు. శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. అదే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది. నందివర్ధన పువ్వులతో శివునికి పూజ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు దీపాలు వెలిగించే వారికి సుఖసంతోషాలు వెలివేరుస్తాయి. అయితే ఈ నెల మొత్తం దీపాలు వెలిగించలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసే శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువ
శివాలయాలకు వెళ్తారు. అలాంటి వారి జీవితంలోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు వీలైనన్ని రోజులు శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపారాధన చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నది స్నానం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కార్తీక మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ పుణ్య నదుల్లో కొలువై ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో నది స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. పుణ్యం మీ పిల్లలకే కాకుండా మీ తరతరాలను కూడా రక్షిస్తుంది. ఈ కార్తీక మాసంలో శివ పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాలు శివ మంత్రం మీ తరతరాలునే మార్చేస్తుంది. ప్రతిరోజు ఈ మంత్రం జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది. ఇలా ఈ కార్తీక మాసంలో ఈ విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమఃశివాయ.